ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. డబుల్ స్మార్ట్ తర్వాత రామ్ నటించే సినిమా ఏంటి? స్కంద సెట్స్ పై ఉన్నప్పుడే డబుల్ స్మార్ట్ మొదలైంది. ఏడాది కావస్తున్నా మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అయితే రామ్ దర్శకులుగా ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి. వాళ్ళెవరో చూద్దామా? ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత రామ్ నటించిన రెడ్, స్కంద నిరాశపరిచాయి. పూరి ఏమో లైగర్తో డిజాస్టర్ చూశాడు. ఈ ఇద్దరి ఆశలన్నీ ఇస్మార్ట్ సీక్వెల్ డబుల్ స్మార్ట్ పైనే. ఆ మధ్య ఆర్థిక ఇబ్బందుల కారణంగా 3 నెలల పాటు షూటింగ్ కు నోచుకుని డబుల్ స్మార్ట్ ఈ మధ్యనే మళ్లీ సెట్స్ పైకి వచ్చింది. డబుల్ స్మార్ట్ తర్వాత రామ్ మరో మూవీ అనౌన్స్ చేయకపోయినా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి ఆసక్తికరమైన న్యూస్ వినిపిస్తోంది. హరీష్ శంకర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పాటు విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండు పేరు బయటకొచ్చాయి. విరూపాక్ష తర్వాత తేజు, కార్తిక్ దండు కాంబో రిపీట్ అవుతుందన్నారు. ఏమైందో ఏమో గానీ ఇదే కథ రామ్ దగ్గరకు వచ్చిందట. అయితే ప్రాజెక్ట్ చైతుతో ఫిక్స్ అయిందని టాక్. హరీష్ ఆల్రెడీ కథ చెప్పాడని తెలిసిందే. ప్రస్తుతం రవితేజతో మిస్టర్ బచ్చన్ తీస్తున్న హరీష్ ఆ తర్వాత ఉస్తాద్ను పూర్తి చేయాలి. రామ్తో సినిమా కన్ఫర్మ్ అయితే ఇప్పట్లో ఉస్తాద్ ఉండనట్టే లెక్క. శ్రవంతి కిషోర్ కారణంగానే తాను ఇండస్ట్రీలో నిలబడ్డానని త్రివిక్రమ్ చాలాసార్లు చెప్పారు. రామ్ త్రివిక్రమ్ కాంబోలో రవికిషోర్ సినిమా ప్లాన్ చేస్తున్నారట. త్రివిక్రమ్ వార్తల్లో చాలా మంది హీరోలకు డైరెక్టర్ అయిపోయాడు. గుంటూరు కారం రిలీజ్ కాకుండానే బన్నీతో సినిమా అనౌన్స్ చేశారు. ఈ ప్రాజెక్ట్ ఆలస్యమవుతుందని ఈలోగా త్రివిక్రమ్ వెంకటేష్ నానితో సినిమా ప్లాన్ చేస్తున్నారన్నారు. కాదు తమిళ విజయ్ను డైరెక్ట్ చేస్తారన్న వార్త కూడా బయటకొచ్చింది. ఇవేమీ కాకుండా రామ్తో తీస్తాడో లేదో వెయిట్ చేయాలి.